my dear student. Today I discuss about Bayes theorem example problems. You see the and listen carefully. Already మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాము, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే బేస్ థియరం యొక్క ఇంకా మనం థియరిటికల్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, యూ సీ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. ఇన్ ఏ సర్టెన్ కాలేజ్ 25% ఆఫ్ బాయ్స్ అండ్ 10% ఆఫ్ గర్ల్స్ ఆర్ ద స్టడింగ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఒక కాలేజ్లో 25% అండ్ గర్ల్స్ వచ్చి 10%, బాయ్స్ 25, గర్ల్స్ 10% మ్యాథమెటిక్స్ చదువుతున్నారు. ఓకే, కన్సిస్టివ్ ఆఫ్ 60% ఆఫ్ ద స్టూడెంట్ బడి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ యొక్క ప్రాబిలిటీ ఏంటి, ఎంతమంది చదువుతున్నారు, వాటి యొక్క స్టడీ యొక్క ప్రాబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ బి ప్రాబ్లం. ఇఫ్ ఏ స్టూడెంట్ సెలెక్టెడ్ ర్యాండమ్, ఒకవేళ ర్యాండమ్లీ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అండ్ ఈజ్ ఫౌండ్ టు ద స్టడీయింగ్ ద మ్యాథమెటిక్స్ ఆఫ్ ప్రాబిలిటీ ఏమి. వాట్ ఈస్ ద స్టూడెంట్ ఈజ్ గర్ల్. ర్యాండమ్లో సెలెక్ట్ చేస్తే బాయా లేదా గర్లా, లేదా బాయ్ అయితే ఎంత, గర్ల్ అంటే ఎంత ప్రాబిలిటీ ఉంటుంది కనుక్కోమన్నాడు. సో కాబట్టి 100% మనకి స్టూడెంట్స్ ఉంటే దాంట్లో 25% కాబట్టి ఇంకా దాంట్లో మనకి 60% గర్ల్స్ ఉన్నారు కాబట్టి, సో కాబట్టి ఇంకా రిమైనింగ్ ఏముంటుంది, టోటల్గా 100% స్టూడెంట్స్ ఉన్నారు, దానిలో 60% గర్ల్స్ అయితే రిమైనింగ్ 40% వచ్చి బాయ్స్ ఉంటారు. కాబట్టి P of B = 40/100. నెక్స్ట్ గర్ల్స్ వచ్చి P of G = 60/100. వాటి యొక్క ప్రాబిలిటీస్ మనం డివైడ్ చేసుకుంటే 2/5 ఒకటి 3/5 వస్తుంది. ఆల్రెడీగా మనకి బయాస్ థియరంలో ప్రాబిలిటీ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ స్టడీడ్ ద గివన్ ద స్టూడెంట్ P of M/B ఇచ్చాడు మనకు, 25% అన్నాడు కాబట్టి 25/100 వేసి 1/4 వస్తుంది. మ్యాథమెటిక్స్లో ఎంత స్టడీ ఉంది, స్టూడెంట్ ఈజ్ ఏ గర్ల్ అంటే M అంటే మ్యాథ్స్ బై గర్ల్ అంటే 10% ఉంటుంది, అంటే 10/100 ఇచ్చాడు కాబట్టి 1/100. మనకు ఆల్రెడీగా ప్రాబిలిటీ ఆఫ్ ద బేస్ థియరం యొక్క ఫార్ములా తెలుసు కదా, P of M = P of G గర్ల్స్, P of M/Z పాసిబిలిటీస్ అంటే P of B ఇంటి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూస్ వస్తాయి. అదేగా బేస్ థియరం ప్రాబ్లమ్స్ P/G/M అంటే దీనిలో P of G, P of M/Z బై P of M దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు 3/8 వస్తుంది. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ బాయ్స్ ఇది P of బాయ్ ఇంటూ P of M/B బై P of M సబ్స్టిట్యూట్ చేసి 5/8 వస్తుంది. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. ఛాన్స్ దట్ ద డాక్టర్ విల్ బి డయాగ్నోస్టిక్స్ X correctly 60% the chance of the patient will die. కేవలం ఎంత ఉంది, 60% పేషెంట్ బతకడానికి అవకాశం ఉంది. ఆ 60% ఓకే ఛాన్స్. బై ద ట్రీట్మెంట్ ఆఫ్ ఆఫ్టర్ కరెక్ట్ డయాగ్నోసిస్ 40% అండ్ ద ఛాన్స్ ఆఫ్ డెత్ రాంగ్ డయాగ్నోసిస్ ఓకే ఈజ్ 70% అన్నాడు. ఏ పేషెంట్ ఆఫ్ డాక్టర్ ఏ హూ హ్యాడ్ days of X died. What is the chance of the diseases was diagnosed the correctly days ఏది అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ మనకు ఒక పేషెంట్ ఉన్నాడు, డిసీజ్ ఎక్స్ డిసీజ్ ఉందనుకున్నాం, దానిలో 60% బతకడానికి అవకాశం ఉందనుకుంటే, చావడానికి అవకాశం ఉంది. ట్రీట్మెంట్ ఆఫ్టర్ తర్వాత 40% ఛాన్సెస్ డెత్ రాంగ్ ఓకే 70% అన్నాడు. ఓకే, హూ హ్యాడ్ ద ఎక్స్ ఓకే డైడ్, వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ అన్నాడు. సో కాబట్టి మనకి గివన్ డేటా ఏంటి, P of E1 అంటే 60% 6/100 వేయండి. P of E2/E1 ఛాన్స్ ఇచ్చాడు కదా 40% అన్నాడు కదా, 40 0.4. P of E బార్ కావాలి, ఈ బార్ కావాలంటే మనకు ఫార్ములా P of E1 బార్ ఈజ్ ఈక్వల్ టు 1 - P of E కదా. సో ఇది తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0.4 వస్తుంది. P of E2/E1 ఛాన్సెస్ కావాలి కాబట్టి 70/100 ఓకే 70% అన్నాడు కదా, ఛాన్స్ బతకడానికి 70/100 0.7 వస్తుంది. బయాస్ థియరం ఆల్రెడీగా మనకు తెలుసు, P of E1/E2 అంటే P of E1 P of E2/E1 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఏ బ్యాగ్ కంటైన్స్ 2 white and 3 red balls అండ్ బ్యాగ్ ఓకే. B contains 4 white ఉన్నాయి, 5 red balls ఉన్నాయి. 1 ball is drawn random from 1 okay 1 bags and is found to be red అన్నాడు. Okay, find the probability
of find the probability that the red ball drawn is from a bag B. అంటే రెడ్ బాల్ రావడానికి యొక్క బ్యాగ్ బీలో రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు, పాసిబిలిటీ. సో లెట్ ఏ బి అనేటివి 2 బ్యాగ్స్ అనుకోండి. దానిలో మనకు బాల్స్ 1/2 ఛాన్స్, ఇది 1/2 ఛాన్స్ ఉంటుంది మనకు. ఓకే, ఎందుకంటే 2 బాల్స్ అన్నాడు కదా, 1 బాల్ తీయడానికి అన్నాడు కాబట్టి ఒకే బాల్ ఉందనుకో 1/2 1/2 వస్తుంది. ఏ బ్యాగ్ ఏ, బ్యాగ్ బి. ఓకే, డినోట్స్ ద ఈవెంట్స్. సో హ్యావింగ్ ఎ సెలెక్టెడ్ బ్యాగ్ ఏ ప్రాబిలిటీ డ్రాన్ ద రెడ్ బాల్ అన్నాడు. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు బాల్స్, రెడ్ బాల్స్ 3 బాల్స్ ఉన్నాయి కాబట్టి P/R/A అంటే 3/5, అంటే 3 బాల్స్లో ఒక రెడ్ బాల్ అన్నాడు కాబట్టి టోటల్ బాల్స్ ఏమవుతాయి, 2 + 3 5 అవుతాయి. సో అంటే ఏమి ఇక్కడ మనకు వైట్ బాల్స్ 2 ఉన్నాయి, రెడ్ బాల్స్ 3 ఉన్నాయి కాబట్టి దాంట్లో రెడ్ బాల్ తీయడానికి అన్నాడు కాబట్టి 3/2. రెడ్ బాల్ 3లో ఒక బాల్ రావచ్చు కాబట్టి 5. అలాగే ఏ బ్యాగ్లో కూడా చూడండి, అది సేమ్ 5/9. ఓకే, ఇక్కడ 5 4 అన్నాడు చూడండి. ఓకే, కాబట్టి 5/9. సో వన్ ఆఫ్ ద బ్యాగ్ ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ బాల్ డ్రాన్ ర్యాండమ్ ఈజ్ ఫౌండెడ్ ద రెడ్ ద ప్రాబిలిటీ దట్ సెలెక్టెడ్ బ్యాగ్ ఈజ్. ఓకే, అక్కడ ఏమైనా P/B/R ఈజ్ ఈక్వల్ టు P/B P/R/B. P/A దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 25%/52. ఓకే, మనకి ఈ వాల్యూస్ అన్నీ దీనిలో సబ్స్టిట్యూట్ చేసి ఇది వచ్చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈజ్ ఎ ఫౌండ్ టు బి రెడ్ దెన్ ద ప్రాబిలిటీ దట్ ది సెలెక్టెడ్ బ్యాగ్. ఓకే, బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటాడు B/R ఈజ్ ఈక్వల్ టు P/B, మరి దీనిలో సబ్స్టిట్యూట్ చేసి 25/52 వస్తుంది అన్నట్టు. ఓకే, సో కాబట్టి అదేవిధంగా అనదర్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ బాక్స్ కంటైన్స్ 2 బ్లాక్స్ ఉన్నాయి, 3 రెడ్స్ ఉన్నాయి, 1 వైట్ ఉంది. ఓకే, బాల్స్. సెకండ్ బాక్స్ కంటైన్స్ 1 బ్లాక్ ఉంది, 1 రెడ్ ఉంది, 2 వైట్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాగ్లో ఎన్ని ఉండే బాల్ 5 6 ఉన్నాయి, దీనిలో కూడా 4 ఉన్నాయి. థర్డ్ బాక్స్ కంటైన్స్ 5 3 + 4. సో కాబట్టి 8 9 10 11 12 ఉన్నాయి ఆఫ్ ద బాక్స్. దట్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ సెలెక్ట్ చేస్తున్నాడు. ఫ్రమ్ ఇట్ ఈజ్ ఏ రెడ్ బాల్ ర్యాండమ్లీ డ్రాన్. ఇఫ్ ద బాల్ ఈజ్ రెడ్ అయినట్లయితే ఫైండ్ ద ప్రాబిలిటీ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ XYZ అనుకున్నాం, అంటే ఫస్ట్ బ్యాగ్ X, అది సెకండ్ YZ అనుకున్నాం. సో టోటల్గా ఎన్ని ఉండే మనకు P/X ఈజ్ ఈక్వల్ టు 1/3 ఫస్ట్ సెకండ్ థర్డ్ బాక్సెస్ అనుకుంటే 1/3 1 ఛాన్స్ ఉంటుంది, 1/3 1/3. ఓకే, ఒక్కొక్కటే తీయాలన్నాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఈవెన్ డ్రాన్ ద రెడ్ బాల్ ఫ్రమ్ ద బాక్స్. రెడ్ బాల్ కాబట్టి R/X ఈజ్ ఈక్వల్ టు 3 టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉండే 6 వస్తాయి కదా ఫస్ట్ది. సో కాబట్టి 3/6. ఓకే, నెక్స్ట్ P/R/Y అంటే 1 బాల్ అన్నాడు కాబట్టి R/Y. నెక్స్ట్ R/Z అంటే ఇక్కడ 3లో కదా ఛాన్సెస్ ఉండేది కదా, 3 టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉండే 12 ఉండే, అంటే 3 రెడ్ బాల్స్ కాబట్టి 3/12 డ్రాన్ చేస్తున్నాం కాబట్టి. సో బేస్ థీరం ఈజ్ ద రిక్వైర్డ్ ఫార్ములా ఏమి P/Y ఈజ్ ఈక్వల్ టు P/R/Y P/X. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. సపోజ్ 5 men అవుట్ ఆఫ్ 100 and 25 women out of 10,000 are color blind person is chosen at random. What is the probability that person being a male, assuming male and female to be equal numbers? Okay, అంటే సపోజ్ 5 men ఉన్నారు అవుట్ ఆఫ్ 100లో, 25 ఉమెన్స్ అవుట్ ఆఫ్ 10,000లో. ఓకే, ఏ కలర్ బ్లైండ్ పర్సన్ చూజన్ అట్ ర్యాండమ్, బ్లైండ్ పర్సన్ చూజన్ చేస్తున్నాడు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ మేల్? ఓకే, సో గివన్ 5 men ఉన్నాడు ఇక్కడ అవుట్ ఆఫ్ 100, 25 వచ్చి 10,000లో. ఓకే, పర్సన్ చూజన్. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? చూజన్ ద మేల్ కనుక్కోవాలి కాబట్టి 1/2. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ చూజన్ పర్సన్ ఉమెన్ కావాలి, అంటే ఒక్కరేగా సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 1/2, 50%. దీనిలో 50% తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ అంటే ఏమి, ఇక్కడ 25/100/25 వేస్తాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏమి సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ P/W ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ P/B
represent of the blind person, then what is the బేస్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ అంటే పి ఆఫ్ బి బై ఎం ఈజ్ ఈక్వల్ టు మనకేమి ఇక్కడ 5 మెన్స్ కదా, 100లో 5 మెన్స్ కాబట్టి 5/100, ఉమెన్స్ 10,000 కాబట్టి 10,000లో 25 కాబట్టి 25 వేసేస్తారు. దెన్ ఆఫ్టర్ వీఆర్ సబ్స్టిట్యూట్ బేస్ థియరమ్ ఫార్ములా పి ఆఫ్ ఎం బై బి కనుక్కోమన్నాడు కాబట్టి బి వస్తుంది. పి ఆఫ్ బి బై ఎం అనేది పి ఆఫ్ గర్ల్స్ వచ్చింది అనుకో, అంటే ఉమెన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉమెన్ వస్తుంది. సో కాబట్టి ఎం బై బి కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్రాబిలిటీ తెలుస్తుంది అనమాట. యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ బోల్ట్ ఫ్యాక్టరీ మిషన్స్ ఏబిసి మ్యానుఫ్యాక్చర్ 20%, 30% and 50% ఆఫ్ ద టోటల్. దేర్ అవుట్పుట్ ఆఫ్ 6%, 3% and 2% ఆర్ డిఫెక్టివ్స్ ఉన్నాయి. ఏ బోల్ట్ డ్రాన్ ఏ రాండమ్ అండ్ ఫౌండ్ బి ద డిఫెక్టివ్స్. ఫైండ్ ద ప్రాబిలిటీస్ దట్ మ్యానుఫ్యాక్చర్ ద మెషిన్ ఏ అండ్ మెషిన్ బి, మెషిన్ సి యొక్క ప్రాబిలిటీ కనుక్కోవాలి. సో కాబట్టి ఏబిసి అనే మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉంది, దాంట్లో 20%, 30%, 50% టోటల్ దేర్ అవుట్పుట్ ఉంది. దాంట్లో 60% డిఫెక్ట్స్ ఉన్నాయి అనమాట, 6, 3 ఇది. సో కాబట్టి 20% కాబట్టి 20/100. నెక్స్ట్ ఇక్కడేమి ఇది 1/5 వస్తుంది. పి ఆఫ్ బి 30% అంటే 3 కదా, 3% అంటే ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు వచ్చేస్తాయి పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి. నెక్స్ట్ మనకి ఏం కావాలి, డినోట్స్ ద బోల్ట్ డిఫెక్టివ్స్ కనుక్కోవాలి కాబట్టి మనం పి ఆఫ్ డి బై ఏ కావాలి. డిఫెక్టివ్ ఏలో డిఫెక్టివ్ అనమాట, బిలో డిఫెక్టివ్ అట్లాగా. ఓకే, 6/100 ఇది పి ఆఫ్ బి వేసుకో 3/100. నెక్స్ట్ డి బై సి ఈజ్ 2/100. ద బోల్ట్ డిఫెక్టివ్ ఆఫ్ ద ప్రాబిలిటీ ఇస్ ఫౌండ్ మెషిన్ ఏ. ఏలో ఏ యొక్క మిషన్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, ఏది వస్తుంది. అలాగే బి సేమ్ ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. మీరు ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఓకే, ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయండి, పి ఆఫ్ డి వస్తుంది. సిమిలర్లీ అలాగే పి బి బై డి అని వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది, పి బై డి వస్తుంది. ఇక్కడ బి బై డి, పి ఆఫ్ బి వస్తుంది. ఇక్కడ రిమైనింగ్ అంతా డినామినేటర్లు అంతా సేమ్ ఉంటుంది. ఓకే, ఇదంతా కామన్ అనమాట, జస్ట్ ఇది న్యూమినేటర్ మారితే ఇవి వస్తాయి అనమాట. ఓకే, పి ఆఫ్ సి బై డి జస్ట్ మీరు ఈ ఫామ్లో గుర్తుకుంటే ప్రాబ్లం ఈజీగా చేసేస్తారు అనమాట. యు సీ ద అనదర్ ప్రాబ్లం ఆఫ్ ద 3 men the chosen that the politicians, a business man or an academician will be the appointed as a vice chancellor of a university. 0.5, 0.3, 0.2 respectively. Probability that reach is prompted by this person of they appointed as vice chancellor 0.3, 0.7, 0. respectively. Determine the probability. Okay, prompted. Okay, second problem maybe if reach is the prompt, what is the probability the vice chancellor of the academician. Okay, academic. So let A, B, C are events that the politicians, business or academic issue, okay, will be appointed vice chancellor of 3 men. Then what is the P of E అంటే 0.5%, P of B 0.3, P of C వచ్చి 0.2. ఓకే, ద ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, P of R by A is equal to 0.3 అండ్ ఇది 0. ఇచ్చాడు మీకు R by C. ద ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ ఆర్ బై ఏ దీనిలో చేస్తే టోటల్ వచ్చేస్తుంది మనకు. దెన్ ప్రాబిలిటీ రీచ్ ప్రమోటెడ్ వెన్ ద వైస్ ఛాన్సలర్. ఓకే, ప్రమోటెడ్. సో పి ఆఫ్ సి బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు వాల్యూ అనేది వస్తుంది. మనకు ఏమి ఇక్కడ పి ఆఫ్ సి అండ్ పి ఆఫ్ సి. ఓకే, ప్రమోట్. ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. ఓకే, సో యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఏ బిజినెస్ మ్యాన్ గోస్ టు hotel XYZ 20%, 50%, 30% of the time respectively. It known that 5%, 4%, 8% of the rooms in XYZ, the hotel having called the plumbings
what is the probability that businessman's room having faculty plumbing is assigned to hotel Z? Z యొక్క ప్రాబిలిటీ అసైన్మెంట్తో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే హోటల్స్ XYZ ఉన్నాయి, 20%, 50%, 30% ఉంది టైం రెస్పెక్టివ్లీ. నోన్స్ ద 5%, 4%, 8% rooms XYZ hotels have faulty ప్లంబింగ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ కనుక్కోమన్నాడు. చూడండి, P(x), P(y), P(z) అంటే పర్సెంటేజ్లో ఇచ్చాడు కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం, 20/100 వేసుకొని సింప్లిఫై చేయండి. P(z), P(y) అన్నీ ఫైండ్ అవుట్ చేసాం. దెన్ ఆఫ్టర్ మనకి ఇక్కడ ఏమన్నాడు, 5% అన్నాడు కదా, 5% తెలుసు అన్నాడు కాబట్టి P(e/x) ఇచ్చాడు నీకు, 5 వేసుకుంటావు. P(e/z), P(e/y) మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి. దెన్ ఆఫ్టర్ యూజ్ బేస్ థీరం ఫార్ములా యూజ్ చేస్తే మనకు ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. చూడండి, ఒకే ఫార్ములానే రిపీటెడ్గా అవుతూ ఉందన్నమాట. P(z) P(e/z) యొక్క ప్రాబిలిటీనే కనుక్కోమన్నాడు కాబట్టి P(e/z) దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సేమ్ దిస్ ఈజ్ ద నెక్స్ట్. యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. There are two boxes, box 1, box 2. Cards, their number is 1, 2, 2. And box 2 is 5 cards. They're numbered 1 to 5. A box chosen and a card is drawn. If the card is shows an even number, then another card is drawn from the same box. If card shows an odd number, another card is drawn from other box. Find the probability of the box. Both are given, both are odd. If there are even, what is the probability that are from box 1? So given number, so number of cards in box 11 undayi, number of cards even number 5, number of cards in odd number 6, so number of cards 5, so number of cards even of 2, number of cards for odd number 3. గుర్తుందా? ఇక్కడ 11 అనుకోండి, 11 నుంచి మనం క్యాలిక్యులేట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దానిలో ఆడ్ నంబర్స్ చూడండి, ఈవెన్ నంబర్స్ చూడండి, అదే ఆడ్ నంబర్స్ చూడండి. ఓకే, కార్డ్ బాక్స్ 2, 5 చూడండి, ఇవన్నీ వస్తాయి మనకు. ద ప్రాబిలిటీ చూసింగ్ ఎనీ వన్ బాక్స్ అని, ఎనీ వన్ అంటే ఒకటి సెలెక్ట్ చేయాలి. దాని యొక్క ప్రాబిలిటీ అంటే 1/2 వస్తుంది. ఓకే, 50% కదా. సో నెక్స్ట్ ఇక్కడ మనకేంటి, ఇక్కడ లెట్ ఈ బీ ద ఈవెంట్ దట్ బోత్ ద కార్డ్స్ ఆర్ ఈవెన్ అన్నాడు. ఓకే, for this box is chosen and the cards picked. If the first card is even, then the second card is also picked from same box. ఇంకొకటి కూడా సెకండ్ బాక్స్ తీసుకున్నాడు అదే బాక్స్లో. వాట్ ఈస్ ద ఆల్సో ఆర్ ఈవెన్? సో ఈవెన్ ఆఫ్ ద కార్డ్ ఫ్రమ్ బాక్స్ 1. సో మనకు P(e) చూజన్ ఫర్ ద ప్రాబిలిటీ ఏమి ఇక్కడ 1/2. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 11 ఉండే కాబట్టి దాంట్లో ఆడ్ ఏమొస్తుంది నీకు 5 కాబట్టి 5/11. ఈవెన్ ఇంకా రిమైనింగ్ ఏముంటాయి, 4 ఉంటాయి, 4/10 వేస్తే మనకు 1/11 వస్తుంది. ఓకే, 11లో నెక్స్ట్ అదేవిధంగా P(e2). P(e2) means let E2 is the event both cards are from box 2. Then P(e2) is equal to 1/2. మనకి ఇక్కడ ఈవెన్ అన్నాడు కాబట్టి ఈవెన్స్ చూసుకుంటాం. ఓకే, ఈవెన్ అంటే 2 కదా. సో 2/5, టోటల్ 5 ఉండే ఈవెన్స్లో దానిలో 2 అన్నాడు కాబట్టి 2/. సో నెక్స్ట్ 1/4 చేస్తే ఇది వస్తుంది. టోటల్ యాడ్ చేసేస్తే మనకు ఫైనల్గా P(e1) ప్లస్ P(e2). సో సెకండ్ ప్రాబ్లం చూడండి, లెట్ ఈ బి ద ఈవెంట్ దట్ బోత్ కార్డ్స్ ఆర్ ఆడ్ అన్నాడు. ఒకవేళ ఆడ్ అయితే దెన్ ద బాక్స్ చూజన్ ద కార్డ్ ఆడ్ సెకండ్ picked from another box and that is also let E1 the event first card from 1 and second card odd అన్నాడు. బాక్స్ 2 అన్నాడు. P(e2) is equal to 1/2. 6 కార్డ్స్ కదా మనకు 6/11 ఆడ్, ఈవెన్ 3/. ఓకే,
చేసి దీని అంతా సింప్లిఫై చేస్తే పీ ఆఫ్ యూఎన్ వస్తుంది. అట్లా సిమిలర్లీ మనకి E2 సేమ్ అలాగే పీ ఆఫ్ E2 అంటే 1/2 3/5 6/11 వేస్తే వచ్చేస్తే 2 యాడ్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. అది టోటల్గా ఏం చేస్తాం మనం, ద ప్రాబిలిటీ ఆఫ్ కార్డ్స్ బాక్స్ 1 ఆర్ ఈవెన్ అన్నాడు. సేమ్ సిమిలర్గా దానిలో కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది 1/2 మనకి 5/11 4/11 సింప్లై చేస్తే 1/11. ద ప్రాబిలిటీ దట్ కార్డ్స్ ఫ్రమ్ బాక్స్ 2 ఆర్ ఈవెన్ అంటే 1/2 2/5 1/4. ఓకే, ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే 1/20 వస్తుంది. ఓకే, నెక్స్ట్ టోటల్ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ద బోత్ కార్డ్స్ ఆర్ ఈవెన్ అండ్ దే ఆర్ బాక్స్ 1. ఓకే, సో మనకు తెలుసు కదా, ఇంకా మనకేమి వచ్చిన డేటా తీసుకొని వచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే పీ ఆఫ్ E1 5/11 అంటే బేస్ థీరం యొక్క ఫార్ములా అప్లై చేసి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 20/31 వస్తుంది. ఓకే, ఓకే సేమ్ అదే ప్రాబ్లం ఇది. నెక్స్ట్ యూ సీ ద 2 bolts are drawn from a box containing 4 good and 6 bad bolts. Find the probability that the second bolt is good if the first one is found to be bad. ఓకే, ఒక బాక్స్లో బోల్ట్స్ ఉన్నాయి, 4 మంచిగా ఉన్నాయి, ఒక 6 మంచిగా లేవు. ఓకే, since the problem is given the probability that second bolt is good, the first one is found bad, we have the understand that the 2 bolts are drawn in success. What is the probability, what is the found by bad? అంటే టోటల్గా మనకి 6 బ్యాడ్ బోల్ట్స్ ఉన్నాయి కాబట్టి 6/10. అదేవిధంగా మనకి గుడ్ బోల్ట్స్ ఏమైనా ఉంటాయి, 4 ఉంటాయి కాబట్టి 4/9. ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈజ్ ద బ్యాడ్ అండ్ సెకండ్ ఈజ్ ద గుడ్ కాబట్టి బ్యాడ్ సెకండ్ 2 అండ్ అని వచ్చింది అనుకోండి. ఇక్కడ అండ్ అని వస్తే 2 మల్టిప్లై చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆర్ అని వస్తే ప్లస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ మనకు ఇన్ ఏ ఫ్యాక్టరీ మిషన్ ఏ ప్రొడ్యూసెస్ 40% ఆఫ్ అవుట్పుట్ అండ్ మిషన్ బి ప్రొడ్యూస్ 60% ఆఫ్ యావరేజ్ 9 items 1000. ఓకే, produced by a defective 1 item 250, produced B defectives and drawn the random from the day output defectives. What is the probability? So P of 40% by 40/100 ఏంటి, P of A వస్తుంది, P of B వస్తుంది. సో P of defectives కాబట్టి D by probability 9/1000/0 వస్తుంది. P of D అంటే 1/20, 1 డిఫెక్టివ్ అనేది 0.04 వస్తుంది డిఫెక్టివిటీ. బీలో డిఫెక్టివ్ అనమాట. ఏలో P of A/D కావాలంటే మన ఫార్ములా P of A ఏంటి, P of D దీంట్లో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, అదే B/A వచ్చింది అనుకోండి, సిమిలర్లీ అలాగే 0.4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూస్ డేటా తీసుకోవచ్చు, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది క్యాల్సిలో అప్లై చేస్తే. ఓకే, సో దిస్ ఈజ్ ద P of A/D 0.6, P of B/D 0.4. You see the manufacturer from produces steel pipes in 3 plants with the daily production value 500, 1000 and 2000 units respectively according the parts of experiences. It is known that the fraction of defectives outputs these plants are respectively 0.005 and 0.008 and 0.18. If pipe selected from day, the total production of found the defectives and find out chesukochu. So from the which plant of pipe came, what is the probability that it is came from the first plant? So plants A1 A2 A3 అనుకోండి, pipes manufactured the plant 1 2 3 అనుకోండి. సో P of A1 is equal to 5%. ఇక్కడ ఏమి ఇచ్చారు, టోటల్గా మనకి ఏమేమి 500, ఇది ఒక 1000, టోటల్ మనకి ఏమొస్తాయి పైప్స్ అన్నీ యాడ్ చేస్తే టోటల్ పైప్స్ వస్తాయి. అంటే 500/3500 P of A అంటే 1000 బై టోటల్ నెంబర్ వేస్తాం, ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ ద లెట్ బీ ద ఈవెంట్ దట్ ఈస్ డిఫెక్టివ్ పైప్స్ డ్రాన్ అంటే P of B/A1 కావాలి. P of E/A1 అంటే P of B/A2.
బేస్ థీరం అప్లై చేస్తే మనకి ఇక్కడ ఇచ్చాడు మనకు 0.08, 0.01, 0.05, A1 A2 ఇచ్చేసాడు. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది బేస్ థీరం ఫార్ములా. ఓకే, సో ఫైనల్లీ మనకు సిమిలర్గా A2/B అంటే దాని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. A2 బేస్ థీరం ఫార్ములాస్ A2/B అదే A3/B దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్స్ వస్తాయి. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ ద బేస్ థీరం. ప్రతిదీ ఒకే ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటాయి. కాదు క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రాబ్లం చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టుమారో ఐ విల్ డిస్కస్ ప్రాబ్లమ్స్ ఇన్ ర్యాండమ్ వేరియబుల్స్. ఓకే.